నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? మే 4వ తారీఖు గుర్తుందా మీకు? గుర్తు ఉండే ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే మనము శని హోమం అనేది కూడా మొదలు పెడుతున్నాను. ప్రతి ఒక్కరికి తెలుసు. శని హోమం ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. ఎందుకంటే అది మీకు చాలా మేలు జరుగుతుంది. ఆ శని హోమం జరిపించుకున్న తర్వాత మీకు జరిగేటువంటి ప్రయోజనాలు చూసి మీరు మళ్ళీ 10 మందికి చెప్పే విధంగా ఉండాలి. అంటే బహుశా మళ్ళీ మనం శని హోమం చేయకపోవచ్చు. శని కుంభరాశిలో ఉన్న రోజులు చేస్తానండి. శని కుంభరాశిలో ఉండి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా నేను చేయను, ఆపేస్తాను. మళ్ళీ 30 years తర్వాత చేస్తాను. అందుకే నా తాపత్రయం ఏంటంటే ప్రతి ఒక్కరూ శని హోమం జరిపించుకొని ఉండాలి. ఆ తర్వాత వాళ్ళకు అభివృద్ధి మళ్ళీ 30 ఏళ్ళ వరకు ఎవరు ఉంటారో ఎవరు పోతారో మనకు తెలియదు. కానీ నా లక్ష్య సిద్ధికి అయితే నేను చేరుకోవాలండి. మీ అందరూ బాగుపడాలి. అందుకే మే 4వ తారీఖున శని హోమం. ఈ శని హోమానికి ప్రత్యేకత ఉంది. నర్మదా నది పుష్కర సమయంలో శని హోమం శని హోమం యొక్క ప్రాముఖ్యత. మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. ఆ విశిష్టత ఏంటంటే శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తలస్నానం చేయాలి. గోవులకు అరటి పళ్ళు తినిపించాలి. నల్ల చీమలకు చక్కెర చల్లాలి. నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు. కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు. చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి. సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. శత్రు వినాశనం జరుగుతుంది. వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు. మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.